ఈరోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా, నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి ఈ 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డికి ఏ సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏ సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండ ఇలాకాకు వచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు అంటే, ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయి అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వరకు ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్లు నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవంత్ ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలుస్తారా లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరిని గెలుస్తారు? ఈ రోజు నేను ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు చేసిన సహాయానికి. కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.